ఇక అమ్మవారిని దర్శించుకునేందుకు ప్రముఖులు క్యూ కట్టారు. వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజల సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నామన్నారు నేతలు. సింహవాహిని, దుర్గా భవాని, మాతేశ్వరి, ఈ ఆలయ మాతేశ్వరి ఆశీర్వచనంతో గత 60 సంవత్సరాల పోరాట ఫలితంగా ఒక చారిత్రాత్మకమైన ఘట్టం నుంచి ఉద్భవించినటువంటి పోరాటాల తెలంగాణ ఆ తల్లి ఆశీర్వాదం వల్ల మనకు లభించింది. ఈ రోజు కోసమే తెలంగాణ బిడ్డలు, రాజకీయ పార్టీలు అందరూ కూడా పోరాటం చేసినటువంటి దినం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ తెలంగాణ కోసమే ఈ రోజు రాష్ట్ర పండుగ, తెలంగాణలో బోనాలను రాష్ట్ర పండుగ ప్రకటించినటువంటి తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. మనమందరం ఈ రోజు కోసమే పోరాటం చేశాం. ఈ లాల్ దర్వాజా మాతేశ్వరి కార్యనిర్వాహకులకు నేను పాదాభివందనం తెలియజేస్తా ఉన్నా. అన్ని శాఖల ప్రభుత్వ సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక్క విషయం మాత్రం మీతో మనవి చేస్తా ఉన్నా. ఊరేగింపులో కానీ, పండుగలు జరుపుకునే విధానంలో కానీ మనం మత సామరస్యాన్ని పాటిద్దాం. మత సామరస్యం పాటించినప్పుడే ఆనందము, అభివృద్ధి వెల్లివిలుస్తుంది. బంగారు తెలంగాణ సాధ్యమైతుంది. కాబట్టి నేను ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకు వారిని ప్రార్థిస్తా ఉన్నాను. మనం అందరం కూడా అన్నదమ్ముల వలె, గంగా జమున వలె కలిసి పనిచేసుకుందాం, ఆనందంగా ఉందాం. బంగారు తెలంగాణ సాధించాలని చెప్పి పోరాటం చేసిన అన్ని రాజకీయ పార్టీలతో పాటుగా తెలంగాణ ప్రజలకు ఈ రోజు లాల్ దర్వాజా సింహవాహిని అయినటువంటి అమ్మవారికి కార్యనిర్వాహకులు బంగారంతో అమ్మవారి బోనాన్ని సిద్ధం చేశారు. బంగారు తెలంగాణ అంటే బంగారు బోనం ఎక్కించినటువంటి ఘనత ఈ రోజు కార్యనిర్వాహకులది. అందుకే నేను హైదరాబాద్ నగర పాత్రబస్తీలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు నేను నా సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాను. వేలాది మంది ఆడపడుచులు సోదరిమణులు ఈ రోజు తెలంగాణ జిల్లాల నుంచే కాక రాష్ట్ర నలుమూల నుంచి లాల్ దర్వాజా అమ్మవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో జనం తరలివస్తారు. అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని అమ్మవారి దీవెనలో పొంది మంచిగా సుఖ సంతోషాలతో ఉండాలని, మంచి వర్షాలు కురిసి మంచి పంటలు పండి మన నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అమ్మవారి ఆశీర్వాదంతో కొద్ది సంవత్సరాలలో హైదరాబాద్ నగరం ప్రశాంత వాతావరణంగా ఉంది. అది కేవలం అమ్మవారి ఆశీర్వాదంతో. అది ఈనాటి చరిత్ర కాదు, 100 సంవత్సరాల చరిత్ర గల లాల్ దర్వాజా అమ్మవారి చరిత్ర. ఆమె దీవెనలతో అలానా పూర్వము ఎన్ని రోగాలు వచ్చినా, ఎన్ని కలరాలు వచ్చినా కానీ అమ్మవారికి బోనాలు ఎక్కించి అమ్మవారికి మొక్కులు సమర్పించుకుంటే అన్ని కూడా పోతాయని గట్టి నమ్మకం ఉంది. ఈ రోజు ఈ యొక్క కార్యవర్గ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు, బోనాల పండుగ శుభాకాంక్షలు. కొద్దిసేపు అయితే పోతరాజుల ఊరేగింపు, రేపు ఘటాల కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంది కనుక ఈ యొక్క కార్యక్రమానికి అందరూ కూడా వచ్చినందుకు ప్రజలందరికీ ధన్యవాదాలు. సభ్యులు, కమిటీ సభ్యులు, ఇతర నిర్వాహకులు, ఇచ్చేసిన భక్తులు అందరికీ నా నమస్కారం. ఈ బోనాల పండుగ సందర్భాన శుభాకాంక్షలు. ఈ చరిత్రాత్మకమైన ఈ కార్యక్రమం మీ అందరికీ తెలియంది కాదు. 1908 సుమారు 106 సంవత్సరాల క్రితం ఇక్కడి నుండి ఇక్కడ ఈ ఆలయానికి నిర్మాణం జరిగి అప్పటి నుండి ఇప్పటి వరకు పరంపరగా జరుగుతున్నటువంటి విశేషమైన విషయం. అందులో ముఖ్యంగా ఈ ప్రాంతంలో హిందూ ముస్లింల ఐక్యతకు సంకేతంగా నిలిచినటువంటి ఆలయం. అంతేకాదు దీని యొక్క వెనుకటి చరిత్ర మీ అందరికీ తెలిసింది. నాడు మూసీ నది వరదల్లో మొత్తం హైదరాబాద్ పట్టణం మునిగిపోతున్న తరుణంలో ఈ మాత గారికి, ఈ మాతకు ఆనాటి నవాబు పూజ చేయటం మూలాన వరదలు నిలిచినటువంటి విషయాన్ని మీ అందరికీ తెలుసు. ఈ సందర్భంలో
మనందరి యొక్క పూజలు, మనందరి యొక్క భక్తి ఇవాళ అమ్మగారికి దీవెన ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మనకి బోనాలు ప్రభుత్వము అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క పండుగగా ఏర్పాటు చేయడం, అదేవిధంగా